అసలు బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి, బ్యాంక్స్కు డబ్బులు ఎలా వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ రోల్ ఏంటి, దీని గురించే ఈ పూర్తి వీడియోని చూడండి. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 61,000 కోట్లు, హెచ్డిఎఫ్సి 64,000 కోట్లు, యూనియన్ బ్యాంక్ 13,000 కోట్లు లాభాన్ని సంపాదించాయి. మన డబ్బును సేఫ్గా ఉంచుతూ మనకు వడ్డీలు ఇస్తూ ఇవి ఎలా ఇంత లాభాన్ని సంపాదిస్తున్నాయి అంటే 1,000 కోట్ల లాభాన్ని ఎలా సంపాదిస్తున్నాయి? మిగతా వ్యాపారాలు ఎలాగో అలాగే బ్యాంక్స్ కూడా వ్యాపారమే చేస్తాయి, సమాజ సేవ కాదు. కాకపోతే వాటి ప్రోడక్ట్ డబ్బు. చెప్పుల షాప్ వాడికి చెప్పులు, కూరగాయల షాప్ వాడికి కూరగాయలు ఎలా ఒక ప్రోడక్టో అలాగే బ్యాంకులకు డబ్బు అనేది ఒక ప్రోడక్ట్. వాటితో బ్యాంకులు వ్యాపారం చేస్తాయి. ఉదాహరణకు మనం 100 రూపాయలు బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తే 4% వడ్డీ బ్యాంక్స్ మనకు ఇచ్చింది అనుకోండి. అదే 100 రూపాయలు కార్, ఇల్లు, బైక్స్ కొనాలనుకునే వాళ్ళకు అలాగే ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు లోన్స్గా బ్యాంక్స్ ఇస్తాయి. వాళ్ళకు బ్యాంక్స్ ఒక 8% వడ్డీకి ఇచ్చాయి అనుకోండి. వాళ్ళు తిరిగి ఇచ్చేటప్పుడు 100 రూపాయలతో 8 రూపాయలను కలిపి ఇస్తారు. అందులో 104 రూపాయలు డిపాజిట్ చేసిన వ్యక్తికి ఇస్తే మిగిలిన 4 రూపాయలు బ్యాంక్ తీసుకుంటుంది. ఇదే బ్యాంకులకు మెయిన్ ఇన్కమ్ సోర్స్. అయితే బ్యాంకులు మనలాంటి వాళ్ళకి మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలకు, మంచి మనసు ఉన్న మాల్యా లాంటి వాళ్ళకు కూడా అప్పులు ఇస్తాయి. మనం బ్యాంకులలో ఉంచిన డబ్బులు మొత్తం ఇలా అప్పులుగా ఇచ్చేస్తే బ్యాంకులలో డబ్బు ఉండదు. అలాగే ఒక్కసారిగా అందరూ డబ్బులు అడిగినా బ్యాంక్స్ ఆ డబ్బును ఇవ్వలేవు. అందుకే బ్యాంక్స్ కు కొన్ని కండిషన్స్ ను పెట్టింది ఆర్బీఐ. ఆర్బీఐ మన దేశంలోని బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ లాంటిది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న డబ్బులో 4% లిక్విడ్ క్యాష్ గా రోజువారీ అవసరాల కోసం ఉంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని సిఆర్ఆర్ అని అంటారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో 18% గోల్డ్, క్యాష్ అలాగే వేరే రూపాల్లో ఆర్బీఐ దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే ఆర్బీఐ పెనాల్టీ విధిస్తుంది. అలాగే ఈ డబ్బును ఖర్చు చేయకుండా కూడా ఉండాలి. దీన్ని ఎస్ఎల్ఆర్ అని అంటారు. లేకపోతే డబ్బు వస్తుంది కదా అని మొత్తం లోన్స్ రూపంలో ఇచ్చేశారు అనుకోండి, అప్పుడు మనలాంటి వాళ్ళకే అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. అయితే వడ్డీలతోనే కాకుండా క్రెడిట్ కార్డ్ కమిషన్, మ్యూచువల్ ఫండ్స్ కమిషన్, ఏటీఎం ఛార్జెస్, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని ఆఖరికి మనకు పంపే మెసేజ్లకు కూడా బ్యాంక్స్ డబ్బులను ఛార్జ్ చేస్తాయి. ఇలా చాలా విధాలుగా బ్యాంక్స్ డబ్బును సంపాదిస్తాయి. ఇప్పటి వరకు బ్యాంక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేసే ఆర్బీఐ గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అదే ఆయా దేశాల్లో ఉండే బ్యాంకులకు పెద్దన లాంటిది. అదే బ్యాంక్స్ కు లైసెన్స్ ఇవ్వడం, కరెన్సీని ప్రింట్ చేయడం, ఒక రకంగా దేశ ఎకానమీని స్టేబుల్ గా ఉంచుతుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ప్రతిసారి బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి టైంలో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐ కొంత వడ్డీకి బ్యాంక్స్ కు ఆ డబ్బును ఇస్తుంది. దాన్ని రెపో రేట్ అని అంటారు. ఒకవేళ ఆర్బీఐ తక్కువ వడ్డీ రేట్లకు డబ్బును బ్యాంక్స్ కు ఇచ్చింది అనుకోండి, బ్యాంక్స్ కూడా తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తాయి. ఎక్కువ మంది డబ్బును లోన్స్ గా తీసుకుంటారు. ఇలా ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ పెరిగిపోతుంది. ఎక్కువ మంది దగ్గర డబ్బులు ఉంటాయి. అలాగే ఎక్కువ వస్తువులను కొంటారు. వస్తువుల డిమాండ్ కూడా పెరిగిపోతుంది. డిమాండ్ ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి, కాదు పెంచుతారు. అలాగే కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. అదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కు ముందు 100 రూపాయలకు 10 వస్తువులు వస్తే తర్వాత అదే 100 రూపాయలకు 5 వస్తువులు మాత్రమే వస్తాయి. ఇలా ఇన్ఫ్లేషన్ పెరగడం మన దేశానికి మంచిది కాదు. అప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. బ్యాంకులు కూడా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ వడ్డీ రేట్లకు ప్రజలకు లోన్స్ ఇస్తుంది. దానివల్ల తక్కువ మంది మాత్రమే లోన్స్ తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీకి తీసుకున్నారు కాబట్టి తక్కువ ఖర్చు చేస్తారు, అంటే వస్తువులను తక్కువగా కొంటారు. డిమాండ్ తగ్గిపోవడం వల్ల వస్తువుల రేట్లు తగ్గిపోతాయి. దేశంలో క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అలాగే కొన్నిసార్లు బ్యాంక్స్ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఆ డబ్బును ఆర్బీఐ తీసుకుంటుంది. దానికి ఆర్బీఐ కొంత వడ్డీని బ్యాంక్స్ కు ఇస్తుంది. దీన్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. ఒకవేళ ఆర్బీఐ తీసుకోకపోతే బ్యాంక్స్ దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బును తిరిగి లోన్స్ రూపంలో జనాలకు ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్బీఐ కొన్నిసార్లు డబ్బులను బ్యాంక్స్ నుండి తీసుకుంటుంది. ఇలా ఆర్బీఐ మన ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.